ప్రియమైన విద్యార్థులారా, మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలో చదివి డిగ్రీలు సంపాదిస్తే జీవితంలో ఆర్థికంగా గొప్పగా స్థిరపడగలం అనుకుంటున్నారు కదూ. కానీ ఒక ప్రశ్న, మీకు ముందు డిగ్రీలు సాధించిన వాళ్ళందరూ ఆర్థికంగా గొప్పగా స్థిరపడ్డారా? లేదు అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మీరు యూనివర్సిటీలో చదివేది విజ్ఞానం, కానీ జీవితాన్ని గెలవాలంటే మరో విద్య అవసరం. అదే ఆర్థిక అక్షరాస్యత, ఫైనాన్షియల్ లిటరసీ. ఇది మనకు పాఠశాలల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీలో చెప్పరు, కానీ జీవితంలో అత్యంత అవసరమైన పాఠం ఇదే. ఒకప్పుడు ఒక యూనివర్సిటీ ప్రిన్సిపల్ టాప్ 100 విద్యార్థులతో సమావేశమై ఇలా అడిగారు, మీరు అందరూ ధనాన్ని సంపాదించాలి అనుకుంటున్నారు కదా? అందరూ ఏకకంఠంగా అవును అన్నారు. మరి మీరు ఎంత సంపాదించాలి అనుకుంటున్నారు? రాసి పెట్టండి. 20 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి మీరు సాధించారో లేదో చెక్ చేసుకోండి. మీ అనుభవాలను రికార్డ్ చేసి వెళ్ళండి. అవి తప్పనిసరిగా భావితరాల విద్యార్థులకి మార్గదర్శకాలు అవుతాయి. ఏమంటారు అన్నారు ప్రిన్సిపల్ గారు. ఓకే, తప్పకుండా 20 సంవత్సరాల తర్వాత వస్తాము, మా ఆర్థిక స్తోమత గురించి వివరిస్తాము అని అందరూ వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చి వెళ్లారు. 20 సంవత్సరాలు గడిచిపోయాయి. 100 మందిలో 20 మంది మాత్రమే మాట ఇచ్చిన ప్రకారం యూనివర్సిటీకి తిరిగి వచ్చారు. వారిలో ఒకరు తప్ప అందరూ 40 నుండి 80% మాత్రమే లక్ష్యాన్ని సాధించారు. కేవలం ఒక వ్యక్తి 100% లక్ష్యాన్ని చేరుకున్నాడు. అప్పటి ప్రిన్సిపల్ ఈ వచ్చిన 20 మందిని వాళ్ళ అనుభవాలను అక్కడ చదువుకున్న విద్యార్థులతో పంచుకోమని ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ముందుగా 100% లక్ష్యాన్ని సాధించిన ఆ పూర్వపు విద్యార్థిని మాట్లాడమన్నారు. అతను భారతీయుడు. అతను లేచి ఇలా అన్నాడు, మా దేశంలో 10% జనాభా 75% సంపదని కలిగి ఉన్నారు. మిగిలిన 90% జనాభా కేవలం 25% సంపదతో జీవిస్తున్నారు. మా 140 కోట్లలో జనాభాలో ఉన్న వాళ్ళలో 140 మంది మాత్రమే బిలియనీర్స్గా ఉన్నారు. ఇక ఈ బిలియనీర్స్లో చాలామందికి ప్రఖ్యాత యూనివర్సిటీ నుండి డిగ్రీలు లేవు. కానీ ఆర్థిక అక్షరాస్యతలో వాళ్ళందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంకా డాక్టరేట్ కూడా చేసిన అనుభవం కలిగి ఉన్నారు. నేను తెలుసుకున్నది ఏంటంటే మాలో చాలామంది మేము అనుకున్నంత ధనం సంపాదించలేకపోయాము. ఎందుకు? మాలో కనీసం టాప్ 10లో ఉన్న విద్యార్థులు కూడా ఎవరూ బిలియనీర్లు కాలేదు. ఎందుకంటే అందరికీ ఆర్థిక అక్షరాస్యత లేదు. అందుకే నేను ఈ ఆర్థిక అక్షరాస్యతను సంపాదించుకోవడానికి గొప్పగా ఎదిగిన వాళ్ళ జీవిత చరిత్రలను తెలుసుకున్నాను. ఆర్థిక అక్షరాస్యత అందించే పుస్తకాలను చదివాను. ముఖ్యంగా నేను రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదివి చాలా నేర్చుకున్నాను. అక్షరాస్యతను సాధించాను. ఇలా సక్సెస్ఫుల్ రిచ్ మ్యాన్గా నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను నమ్మిన సిద్ధాంతం, ధనం కోసం మనం పని చేయకూడదు, మన కోసం ధనం పని చేయాలి అన్న. ఇక నేను నేర్చుకున్న ఆర్థిక అక్షరాస్యతను మీకు కొంతవరకు వివరిస్తాను. ధనవంతులు కావాలంటే కేవలం ఉద్యోగం సరిపోదు. ఉద్యోగం మెంటాలిటీతో పాటు వ్యాపార మెంటాలిటీ కూడా అవసరం. నేను చదివిన పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. పేదవాడు డబ్బు కోసం పనిచేస్తాడు, ధనవంతుడు డబ్బును తన కోసం పని చేయించుకుంటాడు. ఉద్యోగం చేస్తూ జీతంలో ట్యాక్స్లు, ఈఎంఐలు కట్టుకుంటూ జీవితం గడిపితే మహా అంటే హై మిడిల్ క్లాస్గానే మిగిలిపోతాం. కానీ ఆ జీతంలో కొంత భాగాన్ని పెట్టుబడిగా మార్చితే, వ్యాపారంలోనో స్టాక్స్లోనో ఆస్తుల్లోనో పెట్టుబడిగా పెడితే మనం ధనవంతులం అవుతాము. ఈ ఉదాహరణలు చూడండి. డారెల్ స్ట్రాబెర్రీ అనే బేస్బాల్ క్రీడాకారుడు $100 మిలియన్ సంపాదించి విలాసాల కోసం అంతా ఖర్చు చేసి చివరికి దివాలా తీశాడు. మార్గరెట్ అనే టీచరు తక్కువ జీతం ఉన్న స్టాక్స్లో పెట్టుబడి పెట్టి 100 ఏళ్ల వయసులో $2 మిలియన్ సంపాదించింది. ఇంకొక ఉదాహరణ, ఒక ప్రైవేట్ కాలేజీలో పనిచేసే అధ్యాపకుడు తన జీతంలో కొంత భాగాన్ని వెచ్చించి సుమారు 20 మందికి భోజనం తయారు చేయడానికి అవసరమైన వంట సరుకులు తెచ్చి అమ్మా చెల్లెళ్ళకి వంట చేయమని చెప్పాడు. వాళ్ళు తయారు చేసిన భోజనాన్ని నీట్గా ప్యాక్ చేయించి ఇదివరకే మాట్లాడుకున్న వయోవృద్ధులకి కొంత లాభంతో సరఫరా చేశాడు. వృద్ధులందరికీ శ్రమ లేకుండా కొంత ఖర్చుతో మంచి భోజనం లభించింది. తనకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు పెట్టకుండా మళ్లీ పెట్టుబడిగా పెట్టి తన వ్యాపారాన్ని బాగా విస్తరింపజేసి మంచి ఆదాయం సంపాదించుకుని ధనవంతుడయ్యాడు. అదే అధ్యాపకుడిగా మిగిలిపోయి ఉంటే చాలన జీతంతో మిడిల్ క్లాస్లో బతకాల్సిందే కదా. ఇది ఏం చెప్తుంది? సంపాదన కంటే ఆర్థిక ప్రణాళిక ముఖ్యం. జీతం కంటే పెట్టుబడి ముఖ్యం. ఉద్యోగం కంటే ఆర్థిక మెంటాలిటీ ముఖ్యం. ధనవంతుల మైండ్ సెట్ అంటే ఏమిటి? అవకాశాలను చూడగలగడం, రిస్క్ తీసుకోవడం, డబ్బు కోసం పని చేయకుండా డబ్బును పని చేయించుకోవడం, నిరంతరం నేర్చుకోవడం, అభివృద్ధి చెందడం. ఇది నేర్చుకోవాలంటే మనం ఆర్థిక అక్షరాస్యతను అభివృద్ధి చేసుకోవాలి. పుస్తకాలు చదవాలి, ధనవంతుల అనుభవాలను తెలుసుకోవాలి, మనలోని వ్యాపార మెంటాలిటీని వెలికి తీయాలి. విద్యార్థులారా, మీరు డిగ్రీలు సంపాదించండి, కానీ వాటితో పాటు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కూడా సంపాదించండి. ఎడ్యుకేట్ యువర్ మైండ్.
ఎంపవర్ యువర్ మనీ, ఎలివేట్ యువర్ లైఫ్. ధనం మూలమిదం జగత్. కానీ ఆ ధనం మన కోసం పనిచేయాలి, మనం ధనం కోసం కాదు. అంతే కదా మరి.